హలో ఫుడీస్, వెల్కమ్ టు జేసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో బొబ్బరిపప్పు పాలకూర గ్యారెలు ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయో చూసేద్దాం. వీటి టేస్ట్ మాత్రం అదిరిపోయే రీతిలో ఉంటాయండి. పైనంతా కూడా క్రిస్పీగా, లోపల కొంచెం కొంచెం మెత్తగా భలే ఉంటాయి తెలుసా. టేస్ట్ను మాత్రం కంపల్సరిగా ఎంజాయ్ చేస్తామండి. ఇక వీటి కాంబినేషన్లో చికెన్ కానీ మటన్ కానీ ఉన్నదంటే ఇక ఆ రోజంతా మనకు పండగే, అంత బాగుంటాయండి. మామూలు గ్యారెల కంటే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక పావు కిలో బొబ్బరిపప్పు తీసుకుందామండి. ఈ బొబ్బరిపప్పును ఒక 2 సార్లైనా శుభ్రంగా కడిగేసుకుందాం. బొబ్బరిపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు అంతా కూడా మునిగే విధంగా వాటర్ను పోసేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరని తీసుకుందాం. చిన్న కట్టలు అయితే మాత్రం ఒక 4 కట్టలు అయితే సరిపోతాయండి. పెద్ద కట్టలు అయితే మాత్రం 1 లేదా 2 కట్టలైనా సరిపోతుంది. పాలకూరను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసిన పాలకూరను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు పాలకూరను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చిలు తీసుకుందామండి. ఇవి మీడియం కారం ఉంటాయి. కారం ఎక్కువ ఉంటే మాత్రం ఒక 2-3 తక్కువ వేసుకోండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ పేస్ట్ను కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బొబ్బరిపప్పును తీసుకుందాం. ఈ బొబ్బరిపప్పును కూడా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందండి. మీకు ఒకవేళ రుబ్బు రోలు ఉంటే మాత్రం అందులోనే నూరుకోండి, చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసిన బొబ్బరిపప్పును ఈ పేస్ట్లో వేసుకుంటున్నాను. బొబ్బరిపప్పు ఎక్కువ ఉంటే మాత్రం మిక్సీ జార్లో కొంచెం కొంచెం తీసుకొని 2 సార్లు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. 1 టేబుల్ టీ స్పూన్ అయితే మనం తీసుకున్న పిండికి సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా బొబ్బరి పిండితోటి బాగా కలిసిపోయేలా కలుపుకుందామండి. చూడండి, పిండిలో అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోయినాయి. పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ లాగా చేసుకొని వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ప్యాన్ తీసుకున్నా కాబట్టి ఆయిల్కి సరిపడా మనం ఒక 5 లేదా 6 గ్యారెలు వేసుకుంటే సరిపోతాయి. పెద్ద ప్యాన్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవచ్చు, ఎక్కువ గ్యారెల్ని ఒకేసారి వేయించుకోవచ్చు. పిండిని ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేద్దాం. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. గ్యారెల్ను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా గ్యారెల్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల 2 వైపులా కూడా బాగా కుక్ అవుతాయి. గ్యారెల్ని ఈ విధంగా కలర్ మారేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యారెల్ని ఆయిల్లో నుండి తీసేద్దాం. వీటిని ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుందండి. రెండోసారి కూడా మళ్ళీ కొన్ని గ్యారెల్ని ఆయిల్లో వేసుకొని కుక్ చేసుకుందాం. అంతేనండి, ఇక మన పాలకూర బొబ్బరిపప్పు గ్యారెలు రెడీ. కంపల్సరిగా ఈ రెసిపీని ట్రై చేయండి, కంపల్సరిగా మీకు నచ్చుతుంది.